నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు ప్రాంతంలో మాచర్లలో గొడవలకు తెరలేపి ప్రాంతాన్ని రావణ కాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్రలు పన్ని విజయం సాధించిందని, దీనికి ఎన్నికల సంఘంలోని కొంతమంది సహకరిస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు, ఆందోళన కలిగేలా చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి చెప్పారు. అందుకే ఎన్నికల కమిషన్ లో దొంగలు పడ్డారని అనాల్సి వస్తుందని దుయ్యపట్టారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్లకు మరో 10 రోజులే కలలు కనే అవకాశం ఉందని తెలిపారు. పెత్తందారులకు అధికారం వస్తే ప్రమాదమని గ్రహించే ఓటు శాతం పెరిగిందని, మహిళలు ఏకంగా 89% మంది పాల్గొనడం సీఎం జగన్ విజయానికి తొలి సంకేతమని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని, ఎక్కడ చీలిక లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ సీఎం జగన్ కి బాస్ట్ గా నిలిచారని తెలిపారు. మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై గతంలో చినకాకాని సమీపంలో టీడీపీ గూండాలు దాడి చేస్తే తురితిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా ఆయన వాహనాలు ధ్వంసమైన విషయాన్ని గుర్తు చేశారు. నివురు గప్పినటువంటి నిప్పులాగా నిజం నిగ్గు తేలేటువంటి పరిస్థితి 4వ తారీఖున 4వ తారీఖు వరకు కూడా అంచనాలు వేసుకునేటువంటి, కలలు కనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు 4 వరకే మాత్రమే మీరు కలలు కనండి. ఈ కలలు మీ కలలు కల్లాలైపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నది, నడిచినది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా జనం యావత్తు కూడా ఆయన వెంట నడిచారు. కాబట్టే 4వ తారీఖున ప్రజ్వరిల్లబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే చెప్తున్నా, ఇవాళ ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉన్నది కాబట్టే ప్రజానీకం వెల్లువెత్తున ముందుకు రావటం జరిగింది. 100కి 80 నుంచి 89% మహిళా ప్రజానీకం యావత్తు కూడా వచ్చి ఓటు వేయటం జరిగిందంటేనే దానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు నచ్చి మెచ్చి ఎండను సైతం, వానను సైతం, అర్ధరాత్రి అనేటువంటి సైతం లేకుండా లైన్లో నుంచుకుని ఓటు వేశారు అనేటువంటిది మనకు కనపడతా ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో జరిగినటువంటిది విధానాన్ని పసిగట్టినటువంటి డ్రామాలాడేటువంటి చంద్రబాబు నాయుడు, మాయల పక్కీర్ చంద్రబాబు నాయుడు, మాయలు ఫలించేటువంటి పద్ధతి అని అనుకుంటున్నాడు. ఒక పద్ధతిలో డీజీపీని తీసేసి కొత్త డీజీపీని తీసుకొచ్చారు. తీసుకురావడంతోనే అల్లర్లు ప్రారంభించినటువంటి పద్ధతి మనం చూసాం. అనేక చోట్ల అల్లర్లు తీసుకురావడం అనేది జరిగింది. ఇవాళ మళ్ళా ఏమంటున్నారు, సిఎస్ని మార్చాలంటున్నారు. అంటే సిఎస్ని మారిస్తే సిఎస్కి ఉండేటువంటి సిబ్బంది ఎలక్షన్ కౌంటింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుని అల్లర్లు సృష్టించాలనేటువంటి ఒక ఎత్తుగడ పన్నాగం పన్నుతున్నారు మాయల పక్కీర్ చంద్రబాబు నాయుడు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఈ అల్లర్లకు కారణం చంద్రబాబు నాయుడు కాదా అనేటువంటిది, ఈ అల్లర్లకు కారణం ఈసీ కాదా అనేటువంటి కూడా అడుగుతున్నాం. ఈసీలో దొంగలు పడ్డారు. ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో, ఎలక్షన్ కమిషన్ సమక్షంలో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డానికి కారణం ఒకటే, నీ చెప్పు చేతల్లో నడిచేటువంటి కెమెరాలు, నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి డాక్యుమెంట్స్ బయటికి ఎలా వచ్చినాయి అంటే, బయటకు వచ్చారంటే కారణం, దానికి గల కారణం నీ ఆఫీస్ నుంచే బయటికి వెళ్ళారు, నీ ఆఫీసులోనే దొంగలు ఉన్నారు అనేటువంటిది గ్రహించాలి. ఈసీ గారు, ఎలక్షన్ కమిషన్ గారు కూడా చెప్తాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక్కటే మాత్రమే బయటకు వచ్చిందంట. 9-10 చోట్ల మాత్రం ఉండేటువంటి వాటిల్లో ఏ ఫుటేజీ బయటికి రాదు. అంటే ఏంటి, ఎవరి స్వాధీనంలో ఉండే జూదం, మద్యంతో పాటు అన్ని అవలక్షణాలు కలిగిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనను అప్రతిష్ట పాలు చేసేందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బెంగళూరు రేవు పార్టీతో నాకు సంబంధం ఉందని నిరూపిస్తావా, బ్లడ్ శాంపిల్ ఇస్తావా, లేక ప్రమాణం చేస్తావా అంటూ ఆయన సోమిరెడ్డికి సవాల్ విసిరారు. ఈ మేరకు మంత్రి కాకాని విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు తన స్టిక్కర్ ఉందనే ప్రచారంతో సోమిరెడ్డి పసలేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తమ ఆధ్వర్యంలోని రేవ్ పార్టీ జరిగిందని, తన పాసుపోర్టు దొరికిందని, గోపాల్ రెడ్డి తనకు సన్నిహితుడని చెత్త ఆరోపణలు చేశారని చెప్పారు. ఈ విషయంపై తాను సోమిరెడ్డికి మరొకసారి సవాల్ విసురుతున్నానని అన్నారు. కారులో నా పాస్పోర్టు దొరికిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాస్పోర్టు తన దగ్గరే ఉందని చెబుతూ కాకాని దాన్ని మీడియాకు చూపించారు. ఆ కారు తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉందని, ఆ కారుకు తన స్టిక్కర్ ఉందని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని అన్నారు. నెల్లూరు నగరంలోని వేదాయపాలెం
పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని తెలిపారు. గోపాల్ రెడ్డితో తనకు పరిచయం ఉన్నట్లు ఏ ఆధారాలున్నా సోమిరెడ్డి బయట పెట్టారని డిమాండ్ చేశారు. గోపాల్ రెడ్డికి రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక పోలీసులే స్పష్టం చేశారని, సోమిరెడ్డి మాత్రం రేవ్ పార్టీని తనకు అంట కడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో అంటగాడుతున్నావు. సిబిఐ పోయినసారి ఏం చెప్పావు? అదే నోటుతో, నీ నోటుతోనే గోవర్ధన్ రెడ్డికి ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేను ఆ రోజే చెప్పా, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాకు సంబంధించినటువంటి కేసుని సిబిఐకి అప్పగించారు, నేను స్వాగతిస్తున్నా అని చెప్పాను. ఈరోజు సిబిఐ ఏం చెప్పింది? గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని తేల్చి చెప్పింది. కాబట్టి నువ్వు దేనికైనా దీంట్లో మరోసారి నేను సిద్ధంగా ఉన్నా, ఏ విచారణకైనా. కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాస్తావా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తావా, నువ్వు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో నీవు మళ్ళా పాప నీకు ఎట్లా అవకాశం లేదులే, మీ ప్రభుత్వం వచ్చేది లేదు, నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు, అవన్నీ కలగానే పాప నీకు రాత్రి కలగానే పొద్దున్న నీ జీవితంలోకి రావాల్సినటువంటి పరిస్థితి. దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాబట్టి నువ్వు ఏదైనా సరే నీతిగా నిజాయితీగా వ్యవహరించు, మాట్లాడు. అంతే తప్ప నాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎక్కడో జరిగినటువంటి నాకు సంబంధం లేనటువంటి సంఘటనలు నా మీద వేయడానికి ప్రయత్నం చేశావు. కాబట్టి నేను మన నెల్లూరులో లేను కాబట్టి, నా దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ అవన్నీ ప్రజలకు తెలియాలి కాబట్టి ఆ పాస్పోర్ట్ అన్ని మీడియాకు చూపించి, ఇదిగో నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, నా కార్ స్టిక్కర్, నాకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చాము పోలీస్ కంప్లైంట్? ఎవరికి నాకు సంబంధం లేదు అని చెప్తే పోలీసు నిష్పాక్షంగా ఎంక్వైరీ చేస్తుంది, విచారణ చేస్తుంది. నాకు సంబంధం ఉంటే నేను పోలీస్ కేసు ఇచ్చినవాడు కదా, ఎందుకంటే పోలీసు విచారణలో నాకు సంబంధం ఉన్నట్టుగా తేలుతుంది కాబట్టి. అందుకనే నాకు సంబంధం లేదు కాబట్టి నీలాగా దొంగ మాటలు, దొంగ చాటు వ్యవహారాలు చేయకుండా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీకి లెటర్ పెట్టాం, ఎస్పీ రోజు ఎఫ్ఐఆర్ కట్టారు, దాని ప్రకారం విచారణ జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం కూడా లేదు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పడానికి దీని మీద పూర్తి స్థాయి ఆధారాలు, ఈ పాస్ ఎట్లా వాళ్ళకి వెళ్ళిందనేటువంటి దాని మీద కూడా పోలీసులు సేకరిస్తారు. కాబట్టి ఆ పాస్తో నాకు సంబంధం లేదు, ఆ కారుతో నాకు సంబంధం లేదు, ఆ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు, ఇవన్నీ ఎవరు తెలియకుండా నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, ఇవన్నీ ఏమీ లేకుండానే ఎవడో ఒకడో ఒక కారుకు సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటించుకుంటే దాని మీద నీలాంటి నీకు స్థాయి లేదులే, స్థాయిని మాట్లాడడం కూడా పొరపాటే. కాబట్టి నువ్వు మాట్లాడడం అనేటువంటిది ఇది నీకైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. లేదా నీ పక్కన ఉండేటువంటి పాపం నువ్వు మతి సమయంలో కోల్పోయావు, మూడోసారి కూడా ఓడిపోతున్నావు ఆయన చేతిలో అని చెప్పాను. అందుకని ఒక్కసారి ఆలోచించి, ఎందుకంటే 4వ తేదీ వరకు సమయం ఉంది మనకి, మనం చెప్పినటువంటి మాట్లాడినటువంటి వాస్తవాలు ఏదో తేలడానికి కూడా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇదట్టా అదిట్టా అని డొంక మీరుడు. నా పాస్పోర్ట్ అన్నావు, పాస్పోర్ట్ దొరికిందన్నావు, పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది, వాళ్ళు ఏం భయపడరు. ఈరోజు చెప్పారు, వాళ్ళు ఇంతమందికి విచారణ చేశాం, ఇదిగో వీళ్ళు ఈ విధంగా వచ్చారు, వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పారు. దానిలో నాకు సంబంధించి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా 20,000 మెజారిటీతో విజయం సాధిస్తారని 57వ డివిజన్ వైసీపీ మైనార్టీ నాయకులు నాకుల్ మీరా, వాకా శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మన రాష్ట్రంలో తొలిసారిగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళైన నూరి ఫాతిమాకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. నూరి ఫాతిమాను గెలిపించి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కార్యాలయంలో శనివారం నూరి ఫాతిమా జన్మదిన వేడుకలు నాకుల్ మీరా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును వైసీపీ సీనియర్ నాయకులు వాకా శ్రీనివాసరెడ్డితో కలిసి నాకుల్ మీరా కట్ చేశారు. ఇందులో భాగంగా ముస్లిం మహిళలకు ఫ్రూట్స్, స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నూరి ఫాతిమాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తులుతూగాలని ఆకాంక్షించారు. రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని అభిలాషించారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా గౌరవ నాయకులు ఎమ్మెల్యే ముస్తఫా గారి కుమార్తె, అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి నూరి ఫాతిమా గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత స్థానాలు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని చెప్పి, అలాగే వారి సేవలను గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా వారు తన జీవితంలో ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే నూరమ్మ. వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్ పూర్తి కావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ వలన వారు దర్శనానికి సుమారు 30 నుంచి 40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండవలసిన పరిస్థితి ఉంది. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు అన్ని నిండిపోయి ఏకంగా రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ కట్టి ఉన్నారు. భక్తులు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ చెబుతుంది. ఓటమి భయంతో వైసీపీ చేసిన అరాచకాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని భయాందోళనకి గురి చేసిందని గుంటూరు టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కౌంటింగ్ రోజున సాగించిన దౌర్జన్యాలు చూసి ఆంధ్రవని సిగ్గుతో తలదించుకుందని తెలిపారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. అధికార యంత్రాంగం వైసీపీకి తొత్తులుగా మారిందని ఆరోపించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు మంత్రులు చేసిన అవినీతి భాగోతాన్ని వివరించారు. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి బాధ్యత వహించాలని తెలిపారు. తక్షణమే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతా ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి, మాచర్ల మరియు ఇతర కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో జరిగిన అల్లర్ల గురించి ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల రోజున ఏదో రకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాల మీద కొన్ని ప్రాంతాల్లో జరిగిన దౌర్జన్యకాండ బయటపడకపోవచ్చు, కానీ ఎన్నికల అనంతరం ఓటమి భయంతో చేసిన అరాచకాలు ఈ రాష్ట్ర ప్రజల్ని నిశ్చేష్టులను చేస్తోంది. మాచర్లో సామాన్య ప్రజలు అణిచివేత నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో అభినందనది. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనలను, పోలింగ్ రోజు జరిగిన సంఘటనల్ని ఒకసారి విశ్లేషించుకుంటే ఒక మహిళ గొడ్డలు ఘాటో కత్తి ఘాటుతోటో పోలింగ్ స్టేషన్లో నేను కూర్చుంటాననే ఒక ధైర్యం, మరొక వ్యక్తి భార్య బిడ్డల్ని కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరించినా కూడా ఓటు వేయాల్సిందే, మీ ఆయన ఏజెంట్గా ఉంటే మేము మీ కుటుంబాన్ని మొత్తాన్ని లేపేస్తాము అని వార్నింగ్ ఇచ్చి చేసిన సందర్భంలో కూడా ధైర్యంగా ఇక్కడ అరాచకం మేము ఇక సహించేది లేదని, ఆయన పేరు నాగరాజు అనుకుంటా, సహించేది లేదని ఎదురు తిరిగిన పరిస్థితులు. అదేవిధంగా పాల్వాయి గేటులో ఈవీఎం బద్దలు కొడితే నిస్సిగ్గుగా దాని విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ నాయకత్వం సపోర్ట్ చేసుకోవటం. తిరుపతిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అనుచరగణం సృష్టించిన విధ్వంసం, కౌంటింగ్ సెంటర్ దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గర చేసిన విధ్వంసాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అరుదైన వైద్య చికిత్సను మొట్టమొదటిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగిందని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత తెలిపారు. ఈ మేరకు గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. లెఫ్ట్ మెయిన్ 100% మూసుకుపోయి కటాఫ్ అయిన స్థితిలో వచ్చిన రోగికి ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చికిత్స, ఇంట్రా అయాటిక్ బలూన్ పంపు, ఎక్మో మిషన్ సహకారంతో ప్రాణాపాయం నుంచి కాపాడగలిగామని తెలిపారు. అరుదైన వైద్య చికిత్సను విజయవంతంగా నిర్వహించిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందాన్ని ఈ సందర్భంగా డాక్టర్ మమత అభినందించారు. మన హాస్పిటల్లో రమేష్ హాస్పిటల్స్ 35 సంవత్సరాల వ్యక్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకు గుండెపోటు వచ్చిందని మనం నిర్ధారణ చేసి యాంజియోగ్రామ్ పరీక్ష చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలోనే, లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అంటాము,
ఆ మెయిన్ ఆర్టరీలోనే బ్లాక్ ఉండటం జరిగింది. అది చూసి పేషెంట్ వచ్చిన సిచ్యువేషన్, అంటే 2-3 చోట్లకి వెళ్ళి ఆయనకి గుండెపోటు నిర్ధారణ చేసుకొని మన దగ్గరికి వచ్చేసరికి కొంత డిలే జరిగింది. అప్పటికి ఆయన ఊపిరితిత్తుల నిండా ఫ్లూయిడ్ రావటము, కార్డియోజెనిక్ షాక్ అంటాం, అంటే బీపీ లో అయిపోవటము. బీపీ లో అయిపోవటం వల్ల మిగిలిన ఆర్గాన్స్ కూడా బ్లడ్ ఫ్లో తగ్గి వాటి పనితీరు తగ్గిపోవటము, ఇవన్నీ జరిగిన పరిస్థితిలో మన హాస్పిటల్కి రావడం జరిగింది. ఆయనకు యాంజియోగ్రామ్ చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలో బ్లాక్ ఉంది. దాన్ని మొదట మనం క్లీన్ చేసి అందులో ఉన్న క్లాట్స్ క్లియర్ చేసిన తర్వాత బ్లడ్ ఫ్లో అనేది ఎస్టాబ్లిష్ చేసాం. గుండెకి ఇలా గుండెపోటు వచ్చి రక్త ప్రసరణ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 100లో 80 మంది పేషెంట్స్ బాగా రికవర్ అయిపోతారు. కానీ ఈయనకి మెయిన్ ఆర్టరీ బ్లాక్ అవ్వటం వల్ల బీపీ లో అయిపోయి కార్డియోజెనిక్ షాక్ అనే సిచ్యువేషన్లో ల్యాండ్ అయ్యారు. ఇలాంటి పేషెంట్స్కి మనం నెక్స్ట్ స్టెప్ కింద వెంటిలేటరీ సపోర్ట్, లంగ్స్కి వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే బీపీ మెయింటైన్ చేయడం కోసం ఇంట్రా అయోటిక్ బెలూన్ పంప్ అనే పరికరాన్ని అరేంజ్ చేస్తాం. సో ఈ 2 సపోర్ట్స్, ఒకటి సర్క్యులేషన్ కోసము, రెండవది బాడీలో ఆక్సిజనేషన్ పెరగటం కోసము వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఇవి కనెక్ట్ చేసినా కూడా ఈ పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ లేదు. అది కాదు. సో ఈ కేసు అనేది May 1st జరిగింది. యాక్చువల్లీ ఈ వాజ్ 35 సంవత్సరాల వయసు. మార్నింగ్ 9:30కి ఎక్కడికో టెంపుల్కి వెళ్తే అక్కడ చేతలో నొప్పిలాగా వస్తే గ్యాస్కి మెడిసిన్ తీసుకోవడం జరిగింది. ఇంట్లో వాళ్ళు చూశారు. చూసి 12 గంటల సమయంలో కూడా ఆయనకి ఇంకా ఏదో ఇంకా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు అనేసి, సో ఇది ఏదో తేడా ఉంది అనేసి దగ్గరలో నర్సింగ్ హోమ్కి వెళ్ళడం, అక్కడ ఈసీజీ తీసి హార్ట్ అటాక్ వచ్చిందనేసి నేను నిర్ధారించాను. సో అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి వచ్చారు గుంటూరులో. కానీ పేషెంట్ కండిషన్ చూసేసి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. రమేష్ హాస్పిటల్లో అయితే మంచి వైద్యము తొందరగా జరుగుతుందనేసి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ చేయించారు. సో వచ్చినప్పుడు క్యాజువాలిటీలో పేషెంట్కి బీపీ చాలా తక్కువగా ఉంది. రెండోది ఆక్సిజన్ లెవెల్స్ కూడా అసలు సరిగా లేవు. మూడోది గుండె కూడా చాలా బలహీనంగా ఉంది. సో ఆ టైంలో క్యాజువాలిటీలోనే ఆయనకి వెంటిలేటర్ అమర్చి బీపీ ఇంప్రూవ్ అయ్యేదానికి మెడిసిన్ ఇచ్చేసి ఇమీడియట్గా అటెండర్స్కి ఇది మ్యాసివ్ హార్ట్ అటాక్ అని చెప్పేసి సో యాంజియోకి షిఫ్ట్ చేశారు. యాంజియో చేస్తే అక్కడ సర్ప్రైజింగ్లీ గుండెకు రక్త ప్రసరణ చేసే ఒక ముఖ్యమైన రక్తనాళము ఎడమ సైడ్ ఉంటుంది. అది 80% గుండెకి రక్త ప్రసరణ దాని ద్వారానే జరుగుతుంది. అది టోటల్గా 100% బ్లాక్ అయిపోయింది. సో ఇట్లా బ్లాక్ అయినప్పుడు జనరల్లీ అసలు పేషెంట్స్ సర్వైవ్ కావడం అనేది చాలా అద్భుతం. అలాగే వారికి ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళు బయటకు రావడం అనేది చాలా అద్భుతం. సో ఇమీడియట్గా దానికి యాంజియోప్లాస్టీ చేసేసి రక్త ప్రసరణ చేశాము. ఆ క్రమంలోనే ఆయనకి 2 సార్లు VTVF అంటారు, అంటే గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడము, గుండె ఆగిపోవడం జరిగితే 2 సార్లు షాక్ కూడా ఇచ్చాము క్యాథ్లాబ్ ముందే. దాని తర్వాత బీపీ ఇంకా తక్కువగా ఉంటే IABP అనే ఒక పరికరం ఉంటుంది, అది పెట్టేసి ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయనని ఒక 2 గంటలు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం. చూస్తూ ఉంటే ఆయన జరగాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇదే పేషెంట్ మా దగ్గరికి ముందే కానీ సిటీ యాంజియోగ్రామ్కి వచ్చుంటే కనుక మనం గ్యారంటీగా అతనికి బ్లాక్ ఉందని అనేది ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళం. అప్పట్లో సిగ్నిఫికెంట్ బ్లాక్ లేకపోతే చక్కగా ట్రీట్మెంట్ మెడికేషన్తో అయితే సరిపోయి ఉండేది. ఒకవేళ బ్లాక్ ఉంది ఇమీడియట్గా అనే అవసరం అని అనుకున్నా కానీ మనం ఎలక్టివ్గా సర్జరీయో లేకపోతే స్టంట్లో వేసుకోవడానికి ఉపయోగపడేది. ఇప్పుడు ఏమైంది, లాస్ట్ మినిట్ ఏం జరుగుతుందో లేదు. వన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, రోగులకి నమ్మకం ఉండాలి హాస్పిటల్ డాక్టర్ల మీద. ఇప్పుడు వాళ్ళకి మేము ఎక్మో పెడతామని ఎప్పుడైతే చెప్పామో ఆ హాస్పిటల్ వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళు మమ్మల్ని నమ్మి మా చేతిలో పేషెంట్ని కంప్లీట్గా పెట్టి మీరే చేయండి ఏమన్నా అని అన్నారు కాబట్టి మేము ఆ ఎక్మో ఇనిషియేట్ చేయగలిగేవాళ్ళం. అదే వాళ్ళు కానీ టైం తీసుకొని ఉంటే పేషెంట్ని వాళ్ళు మనం ఇలా చూడగలిగేవాళ్ళం. పేషెంట్కి డాక్టర్కి మధ్య నమ్మకం ఒకటి అంత ఇంపార్టెంట్. అండ్ వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం
మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ దాని గురించి ప్లీజ్ మాట్లాడండి. ఎందుకంటే మేము హాస్పిటల్లో డాక్టర్స్గా మాట్లాడితే ఏదో హాస్పిటల్ ఇన్కమ్ కోసం అనుకుంటున్నారు. కాదు, ఇందాక అడిగినట్టు 35 ఏళ్ళకి హార్ట్ అటాక్ ఏంటి అంటే మాకే విచిత్రంగా ఉంటుంది. 35-40 ఏళ్ల లోపల ఎంతోమంది వస్తున్నారు మన హాస్పిటల్కి ఇట్లాగా మైనర్ బ్లాక్, మేజర్ బ్లాక్లు. కొంతమందికి యాంజియో చేసి ఏమి ట్రీట్మెంట్ మెడికేషన్ అవసరం అయితే ఇస్తున్నాము, కొంతమందికి స్టంట్ వేయాల్సి వస్తుంది, కొంతమందికి అసలు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది 40-45 ఇయర్స్కి. సో అన్నీ మారాయి. ఇదివరకు నుంచి ఉండే జెనెటిక్స్తో పాటు మన ఫుడ్, లైఫ్ స్టైల్, టెన్షన్లు అన్నీ ఒత్తిడి పెరిగింది. సో దాంతోపాటు మనకు వచ్చే జబ్బులు కూడా పెరిగాయి. సో ఎర్లీగా హార్ట్ అటాక్స్ అనే దానికి కారణం అవి కూడా అన్నమాట. సో వెల్నెస్ ఎప్పుడైతే ఇలాంటివి పెరిగాయో మనం దాని మీద దృష్టి బాగా మరల్చాల్సిన అవసరం ఉంది. వెల్నెస్ నేను సబ్కాన్షియస్లో ఉన్నాను, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఎవ్రీడే డాక్టర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ వెరీ పాజిటివ్ అండ్ ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు. ప్రవీణ్ నువ్వు ఇది చెయ్యి అంటే నేను కూడా రెస్పాండ్ అయ్యేవాడిని. ఎవ్రీ మినిట్ ఏదైనా కానీ చెప్పేవాళ్ళు, ఈ డైట్ ఫాలో అవ్వు, చాలా తొందరగా రికవర్ అవుతావు, ఇలా చేస్తే నువ్వు ఇంకా స్పీడ్గా రికవర్ అవుతావు అంటే అదే ఫాలో అయ్యాను. కాస్త చాలా తొందరగా రికవర్ అయ్యాను. నార్మల్గా కాదు, చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యాను. అందరు డాక్టర్స్, రామారావు గారు, శిల్పా మ్యామ్, సాహో డాక్టర్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకైతే. ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే సబ్కాన్షియస్లో నాకు తెలియదు, కానీ కాన్షియస్కి వచ్చిన తర్వాత మాత్రం డాక్టర్స్ చెప్పిన ఎవ్రీ డాక్టర్, నాకు 3 డాక్టర్స్ పేరు గుర్తున్నాయి, కానీ అందరు డాక్టర్స్ అలానే క్లీనింగ్ స్టాఫ్ కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది, నర్సులు కానీ అందరూ 24 అవర్స్ నన్ను మానిటర్ చేస్తూ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎన్నికల కౌంటింగ్ ముందు హత్య రాజకీయాలతో ఏపీలో అలజడులు సృష్టించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయా? అన్నమయ్య జిల్లాలో తాజాగా జరిగిన ఘాతుకం అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. మదనపల్లి శ్రీవారినగర్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మృతుడిని పుంగనూరు శేషాద్రిగా పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున శేషాద్రి ఇంట్లోకి చొరపడిన 30 మంది దుండగులు అతి కిరాతకంగా నరికి చంపి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో పడి ఉన్న శేషాద్రి మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. శేషాద్రి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఇది ఈశాన్య దిశగా పయనిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్లోని కేపు పరాకు దక్షిణ నైరుతి దిశలో 700 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్ కు దక్షిణ ఆగ్నేయ దిశలో 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో శనివారం ఉదయానికి తుఫానుగా మారనుంది. అనంతరం ఉత్తర దిశగా పయనిస్తూ శనివారం రాత్రికి తీవ్ర తుఫానుగా బలపడనుంది. తర్వాత అదే దిశలో కదులుతూ ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్లోని కేపు పరాల మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విభాగం ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి, ఆదివారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. కారంపూడి సిఐపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని తెలుగుదేశం పార్టీ నేత జీవి ఆంజనేయులు ప్రశ్నించారు. పోలీసుని చంపపోయిన వ్యక్తి ముందు ఎందుకు సాగిలబడుతున్నారని నిలదీశారు. పిన్నెల్లికి హైకోర్టు రక్షణ కల్పించింది ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమేనని తెలిపారు. విధుల్లో ఉన్న సీఐని కొట్టి గాయపరిచిన అరెస్టుకి ఎందుకంత భయపడుతున్నారు? రాష్ట్రమంతా ముక్కును వేలేసుకుంటున్న పోలీసులు కనీస చలనం లేదని ఎద్దేవా చేశారు. పోలీసులు వైకాపా స్వామి భక్తిని పక్కన పెట్టకపోతే కౌంటింగ్ రోజు రక్షణ ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.